అబ్బబ్బా! వర్కౌట్ కంప్లీట్ చేసుకున్నాక వచ్చే పంప్ ఉంటది మామ. అసలు ఆ ఫీల్ ఓన్లీ జిమ్ ర్యాట్స్ కి అర్థమైద్ది మామ. నమస్తే మామ, డే 2 ఆఫ్ 30 days హార్ట్ ఛాలెంజ్. దిస్ ఈజ్ అవర్ బాడీ కండిషన్ ఆఫ్టర్ డూయింగ్ వర్కౌట్ మామ. ఈ రోజు బ్యాక్ అండ్ బైసెప్ కొట్టే పంప్ అయితే క్రేజీ వచ్చింది మామ. రాబోయే 30 రోజుల్లో ఈ బ్యాక్ ని ఇంకా బెటర్ గా చేస్తా అనుకుంటున్నా. ఫస్ట్ అయితే బ్యాక్ ట్రైన్ చేసా. బ్యాక్ అయితే ఒక 3 వేరియేషన్ చేసా. చూడండి మామ, నేను ఎంత స్లోగా చేస్తున్నాను, మీరు కూడా అలానే చేయండి స్లోగా. ఇప్పుడే జిమ్ కి వచ్చిన బిగినర్స్ అయితే అసలు ఫామ్ రాకముందే వెయిట్ వేసుకుని దన్నా కొడతారు. దానివల్ల అసలు యూజే ఉండదు మామ, ఇంజురీస్ తప్ప. మీకు ఫామ్ కరెక్ట్ గా వచ్చినాకే వెయిట్ వేసుకోండి మామ. బ్యాక్ కంప్లీట్ చేసుకుని బైసెప్ అయితే స్టార్ట్ చేశాను. బైసెప్ కో 3 వేరియేషన్ చేశాను. బైసెప్ చేసేటప్పుడు షోల్డర్స్ ఇన్వాల్వ్ కాకుండా చూసుకోండి మామ. కంట్రోల్ వెయిట్ వేసుకొని స్లోగా పర్ఫామ్ చేయండి. వాడు అంత వెయిట్ వేసింది ఇంత వెయిట్ వేసింది నేను అదే చేస్తా అంటే దెంగదు. వాడి బాడీ కండిషన్ వేరు, నీ బాడీ కండిషన్ వేరు. ఎందుకు మామ ఈగో లిఫ్టింగ్లు? కంట్రోల్ వెయిట్ వేసుకొని కరెక్ట్ ఫామ్ తో కొట్టు, అది చాలు. లేదు నేను వెయిట్లు ఎత్తాలంటే వీక్లీ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళు. అంతేగాని ఒకేసారి వెయిట్లు ఎత్తాలంటే కలదు ఇక్కడ. వర్కౌట్ కంప్లీట్ చేసుకొని సీదా రూమ్ కి వచ్చి క్యారెట్లు తిందామా. ప్రోటీన్ తీసుకుంటే పక్క ఫైబర్ తీసుకోవాలి మామ. ఆఫ్టర్నూన్ వచ్చేసి ఫ్రెండ్ గారి రూమ్కి వెళ్ళి చికెన్ అండ్ చపాతీ చేసుకుని తిందాం మామ. వీడికి అసలు చేయడం లేదు కానీ పెద్ద చేసులాగా కూర్చుండు. నైట్ డిన్నర్ కంప్లీట్ చేసుకొని సలాడ్ తిని ఇంకా డే కంప్లీట్ చేసాం మామ.